ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కప్పుకున్నాయి. దానికి కారణం ఎవరో తెలుసా? దేవరా. నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా ట్రైలర్ వచ్చాక చాలా మంది చాలా రకాలైన ప్రిడిక్షన్స్ అయితే చేశారు, నాతో సహా. నేను కూడా నిన్న చేసిన రివ్యూ వీడియోలో స్టోరీ ఇలా ఉండబోతుందని అయితే చెప్పాను. కానీ ఎవరేం చెప్పినా అది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. అసలు నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ కట్ ని చాలా తెలివిగా కట్ చేశారు. నేను తెలివిగా కట్ చేశారని ఎందుకన్నానంటే సినిమా మీద ఓవర్ హైప్ పెరగకుండా అయితే ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు. దాంతో పాటు మనం ఇప్పుడు చూసిన ఈ ట్రైలర్ లోనే చాలా అంటే చాలా ఆలోచించాల్సిన పాయింట్లు అయితే ఉన్నాయి. చాలా మంది ఈ ట్రైలర్ చూడంగానే ఆచార్యలో ఎటువంటి సెట్స్ అయితే ఉంటాయో సేమ్ ఈ ట్రైలర్ లో కూడా అలాగే ఉన్నాయి కాబట్టి సినిమా కూడా అలాగే ఉంటదని అంటున్నారు. ఆ సెట్లు అవన్నీ ఎందుకు అలా ఉన్నాయంటే ఆచార్య సినిమా కూడా నది పక్కన జరిగే కథ. ఇప్పుడు మన దేవరా సినిమా చూసుకుంటే అది సముద్ర తీరంలో జరిగే కథ కాబట్టి సెట్లు కొద్దిగా ఒకే రకంగా ఉండొచ్చు. అంత మాత్రాన రెండు ఒకటే అని అనడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని సీన్లు అయితే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మన ఆచార్య ట్రైలర్ లో సోను సూద్ గారిని కొదేసి అయితే కొడతాడు రామ్ చరణ్ గారు. ఈ దేవరా ట్రైలర్ లో కూడా అదే కుస్తీ పడుతూ అయితే మన ఎన్టీఆర్ గారు సైఫ్ అలీ ఖాన్ గారిని అయితే కొదేసి కొడతాడు. ఇలాంటివి కొన్ని మ్యాచ్ అవ్వచ్చేమో కానీ అసలు ఆచార్యకి దేవరాకి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. అంటే ఆచార్య సినిమా మెయిన్ గా ఫెయిల్ అవడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. కానీ దేవరా ట్రైలర్ చూస్తే ఇది చాలా ఎమోషనల్ స్టోరీ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఆ ఎమోషన్ కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందా సినిమా హిట్టే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సెట్లు ఎలాగున్నా సీన్లు కలిసినా ఏమైనా సరే. ఇంకా రెండో పాయింట్ ఏంటయ్యా అంటే ఈ ట్రైలర్ లో చాలా అంటే చాలా విషయాలు అయితే దాచిపెట్టారు. అసలు ఈ సినిమాలో మరో విలన్ గా బాబీ డియోల్ గారు ఉన్నారన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, యానిమల్ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ ని ప్రమోషన్స్ లో గానీ అసలు ఎక్కడ రివీల్ చేయలేదు. ట్రైలర్ లో ఒక్క షాట్ లో కనిపించినట్టున్నాడు, అది కూడా దూరంగా. కాబట్టి ఇలాంటివి చాలా దాచారు ఈ ట్రైలర్ లో. ఈ ట్రైలర్ చూసాక నిన్న చేసిన వీడియోలో నేనే 2-3 స్పెక్యులేషన్లు అయితే చెప్పాను స్టోరీ ఎలా ఉండబోవచ్చు అని. కానీ ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు దేవరా బతుకున్నాడా చచ్చిపోయాడా? వరా అసలు భయస్తులాగా ఎందుకు నటిస్తున్నాడు? మీరు ఇప్పుడు చూపిస్తున్న ఈ షాట్ చూస్తే 2 కత్తులు పట్టుకుని ఎన్టీఆర్ గారు అయితే నుంచున్నాడు. ఆ రూపమే భయానికి సింబల్. కానీ ఆ రూపంలో ఉన్నది దేవరానా వరానా? అసలు దేవరా సముద్రంలోకి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది, ఇంకా తిరిగి రాలేదని ఒక డైలాగ్ కూడా ఉంది ట్రైలర్ లో. వెళ్ళిన దేవరా అసలు ఎందుకు తిరిగి రాలేదు? సముద్రంలో ఎలా దాక్కున్నాడు? అసలు దేవరాకి వరా ఒక్కడైనా కొడుకు, ఇంకో కొడుకు కూడా ఉన్నాడా? ఇలా చాలా అంటే కుప్పలు డౌట్లు అయితే ఉన్నాయి ఈ ట్రైలర్ చూశాక. కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఈ సినిమా ఇలాగే ఉండబోతుందని ఎవరు ప్రిడిక్ట్ అయితే చేయలేరు. కాబట్టి సినిమా వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. పైగా ఈ సినిమాకి ఇంకో ట్రైలర్ కట్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా నిన్న ట్రైలర్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పారంటే లాస్ట్ 40 minutes అయితే ఐ ఫీస్ట్ అంట సినిమా. అంటే దేవరా పార్ట్ 1 లాస్ట్ 40 minutes ప్రీ క్లైమాక్స్ లో పార్ట్ 2 కి కావాల్సిన స్టేజ్ అయితే వేసుకెళ్తారు. మీరు దేవరా పోస్టర్ ఈ పోస్టర్ అయితే చూడండి. ఇదే పడవ మన ట్రైలర్ లో ఎలా చూపించాడో చూడండి. కాబట్టి ఏదో గట్టి స్టోరీతోనే వస్తున్నారు వీళ్ళు, దాంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా భయస్థుడిగా ఉన్న వర కత్తి పట్టుకుని నరుక్కుంటా వచ్చే సీన్ కి అయితే థియేటర్ లో మామూలుగా ఉండదు నాకు తెలిసి. ఇంకా ట్రైలర్ లో దేవరా కనిపించిన ప్రతి షాట్ అయితే అదిరిపోయింది నాకైతే. అందరికి ట్రైలర్ లాస్ట్ లో ఈ షాట్ అయితే బాగా నచ్చింది అన్నారు. కానీ నాకైతే ఏ షాట్ నచ్చిందంటే దేవరా కత్తి పట్టుకుని ఒక్క చేతితో పొడిచి లేపాడు కదా, ఈ షాట్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చేసింది. దాని తర్వాత వర తాడు పట్టుకుని లాక్కొచ్చే సీన్ అయితే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరక్కొట్టేశాడు. అంటే అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఊహించినంత రేంజ్ లేకపోయినప్పటికీ ట్రైలర్ కి తగ్గట్టుగా అయితే ఉంది. మనకి ట్రైలర్ లో ఏం చేశారంటే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే. ఈ ప్రపంచం ఇలా ఉండబోతుంది, దేవరా వరా ఇలా ఉండబోతుందని ఇంట్రడ్యూస్ చేశాడు అంతే. కాబట్టి దానికి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొట్టారు. అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేశారు కదా అని 2 డ్రమ్ములు పట్టుకుని కొట్టేలేరు కదా. అనిరుద్ధ్ అనేవాడు ఏమీ తక్కువ మ్యూజిక్ డైరెక్టర్ ఏం కాదు కదా, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. కాబట్టి సినిమా వచ్చేంత వరకు మనం అయితే ఆగాల్సిందే. చాలా అంటే చాలా దాచారు లోపల. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.